ఆర్తి అగర్వాల్ గారు నటించిన చిత్రాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పాగల్పన్ అనే హిందీ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు ఆర్తి అగర్వాల్ గారు. ఈ చిత్రానికి దర్శకులు జాయ్ అగస్టిన్ గారు. 2001లో విడుదలైంది. నువ్వు నాకు నచ్చావు 2001లో విడుదలైంది. కె విజయభాస్కర్ గారు దర్శకులు. నువ్వు లేక నేను లేను 2002లో విడుదలైంది. వై కాశీ విశ్వనాథ్ గారు దర్శకులు. అల్లరి రాముడు బి గోపాల్ గారు దర్శకులు. 2002లో విడుదలైంది. ఇంద్ర 2002లో విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. నీ స్నేహం 2002లో విడుదలైంది. పరుచూరి మురళి గారు దర్శకులు. బాబీ 2002లో విడుదలైంది. శోభన్ గారు దర్శకులు. పల్నాటి బ్రహ్మన్నాయుడు 2003లో విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. వసంతం 2003లో విడుదలైంది. విక్రమన్ గారు దర్శకులు. విన్నర్ అనే తమిళ చిత్రంలో ప్రత్యేక పాటలో మెరిశారు ఆర్తి అగర్వాల్ గారు. ఈ చిత్రానికి దర్శకులు సుందర్ సి గారు. 2003లో విడుదలైంది. వీడే 2003లో విడుదలైంది. రవిరాజ పినిశెట్టి గారు దర్శకులు. నేనున్నాను 2004లో విడుదలైంది. విఎన్ ఆదిత్య గారు దర్శకులు. అడవి రాముడు 2004లో విడుదలైంది. బి గోపాల్ గారు దర్శకులు. కొడుకు చిత్రంలో అతిథి పాత్రలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. 2004లో విడుదలైంది. ఎంఎస్ నారాయణ గారు దర్శకులు. ముప్పలనేని శివగారి దర్శకత్వంలో సంక్రాంతి అనే చిత్రంలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. 2005లో విడుదలైంది. సోగ్గాడు 2005లో విడుదలైంది. రవిబాబు గారు దర్శకులు. నరసింహుడు చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. బి గోపాల్ గారు దర్శకులు. 2005లో విడుదలైంది. ఛత్రపతి చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. 2005లో విడుదలైంది. ఎస్ఎస్ రాజమౌళి గారు దర్శకులు. బంబారా కన్నాలే అనే తమిళ చిత్రంలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. 2005లో విడుదలైంది. పార్థ్ భాస్కర్ గారు దర్శకులు. అందాల రాముడు 2006లో విడుదలైంది. లక్ష్మీనారాయణ పెండెం గారు దర్శకులు. గోరింటాకు 2008లో విడుదలైంది. విఆర్ ప్రతాప్ గారు దర్శకులు. దీపావళి 2008లో విడుదలైంది. హరిబాబు గారు దర్శకులు. పోసాని జెంటిల్మెన్ పోసాని కృష్ణమురళి గారు దర్శకులు. 2009లో విడుదలైంది. తాజ్మహల్ అనే చిత్రంలో ప్రత్యేక పాటలో నటించారు ఆర్తి అగర్వాల్ గారు. 2010లో విడుదలైంది. అరుణ్ సింగరాజు గారు దర్శకులు. బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం 2010లో విడుదలైంది. గొల్లపాటి నాగేశ్వరరావు గారు దర్శకులు. వనకన్య వండర్ వీరుడు 2011లో విడుదలైంది. ఈ చిత్రానికి దర్శకులు శివనాగు గారు. సెల్ ఫోన్ 2011లో విడుదలైంది. సూర్యదేవర లలిత గారు దర్శకులు. ఆపరేషన్ ఐపీఎస్ 2013లో విడుదలైంది. మోహన్ కాంత్ గారు దర్శకులు. రణం 2 2015లో విడుదలైంది. అమ్మ రాజశేఖర్ గారు దర్శకులు. ఆపరేషన్ గ్రీన్ హంట్ 2015లో విడుదలైంది. భరత్ పారెపల్లి గారు దర్శకులు. ఆమె ఎవరు 2016లో విడుదలైంది. రమేష్ ముగుదా గారు దర్శకులు. ఒక తుపాకీ 3 పిట్టలు 2019లో విడుదలైంది. రామ్ కుమార్ గారు దర్శకులు. ఏ చిత్రంలో ఆర్తి అగర్వాల్ గారి యాక్టింగ్ నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.